హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ నిర్వహణ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏఐఎంఎల్ రోడ్ మ్యాప్ అండ్ వాట్ ఇస్ ఏఐఎంఎల్ ప్రోగ్రామింగ్ వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. వన్ సెకండ్, లెట్స్ స్టార్ట్ అవర్ పెన్. వైట్ కలర్ పెన్ ఆర్ పెన్ మోడ్ పోయిందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ నిర్వహణ. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏఐఎంఎల్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. AML, like if you want to enter into AML field, then what are the things you have to learn? What are the tools you have to know about? వాటి గురించి నీట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈస్ ఏఐ? ఏఐ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు నేమ్ ఎలా సజెస్ట్ చేస్తుందో అలాగనే ఇంటెలిజెన్స్ అంటే ఏదన్నా టాస్క్ చేయడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల తెలివి కావాలి, కానీ ఆర్టిఫిషియల్గా, లైక్ we are using systems and other artificial refers to the systems and other things. Intelligence refers to the human intelligence. So మనిషి లాంటి లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉన్న ఒక సిస్టమ్, ఒక మెషిన్, దాన్ని మనం ఏమంటాం? ఏఐ అని అంటాం. ఇంగ్లీష్లో నీట్గా డెఫినేషన్ కావాలంటే రాస్తుంది, ఆ డెఫినేషన్ చదువుకోండి మీరే. నెక్స్ట్ ఎంఎల్ ఇస్ నథింగ్ బట్ ఆ సబ్సెట్ ఆఫ్ ఏఐ అనుకోండి. సో ఇందులో ఏంటి అంటే మనము డేటా, లైక్ సిస్టమ్కి డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాం సిస్టమ్ని ఎలా థింక్ చేయాలి అని, ఎలా డెసిషన్ తీసుకోవాలని. నార్మల్గా సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఇప్పుడు మనుషులం మనం ఉన్నాం. మనం ఏంటి, ఒక సర్టన్ కండిషన్లో, లైక్ వాట్ వాట్ ఐ కెన్ సే, ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. సపోజ్ ఐ వాంట్ గో టు, నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఒక ఆప్షన్, లైక్ ఐ కెన్ గో టు తిరుపతి. అనదర్ ఆప్షన్ ఇస్ ఐ కెన్ గో టు అరుణాచలం. సో ఫస్ట్ థింగ్, నేను హైదరాబాద్‌లో స్టే చేస్తున్నా. నేనేమేమి చూస్తా, అరుణాచలం వెళ్ళడానికి నాకెంత పైసలైతాయి? హ్మ్. లేదా తిరుపతి వెళ్ళడానికి నాకెంత పైసలైతాయి? అరుణాచలం వెళ్ళడం ఈజీయా? తిరుపతి వెళ్ళడం ఈజీయా? ఇలాంటి ప్రతి ఒక్క 2, 3 యాస్పెక్ట్స్ ఉంటాయి. లైక్ ట్రావెలింగ్ టైమ్, కాస్ట్, టికెట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు తిరుపతికెళ్ళాలంటే ముందే నేను టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ టికెట్ 3 మంత్స్, 4 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. సో ఎట్ ప్రెజెంట్ నేనెళ్ళాలి అనుకుంటే, దెన్ ద బెటర్ ఆప్షన్ ఇస్ అరుణాచలం. బికాస్ నా దగ్గర డేటా ఉంది. లైక్ నేను ఏంటి, తిరుపతికెళ్ళాలంటే నేను ముందే 3 మంత్స్ ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. దెన్ నాకు ఇంకా చాలా చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ట్రావెలింగ్ ఎక్కువైతది. బికాస్ నేనిక్కడ హైదరాబాద్‌లో, తిరుపతి ఆంధ్రప్రదేశ్ బార్డర్స్‌లో, అక్కడి నుంచి ఇక్కడెళ్ళడానికి మినిమమ్ ఎన్ని అవర్స్? ఐ థింక్ సో 16-18 అవర్స్ అయితాయి. సో టైం అవన్నీ పట్టుకొని నా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది అంటే, ఐ హావ్ ఆప్షన్ ఆఫ్ గోయింగ్ టు అరుణాచలం. తిరుపతికి నేను 3 మంత్స్ తర్వాత ఎళ్ళొచ్చు. సో సేమ్ ఎంఎల్ మోడల్స్‌ని గూడా మనం ఇట్లా డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ జాబ్‌కి ఎలిజిబుల్ అంటే ఫస్ట్ దాని ఎడ్యుకేషన్ స్టేటస్ చూస్తాం. ఇప్పుడు ఒక పర్సన్ ఉండు. సో ఆ పర్సన్ ఏంటి అంటే మనకి జాబ్ కావాలని వచ్చిండు. సో ఈ మన జాబ్ కోసము ఏమేమి కావాలి మనకి? అంటే మన జాబ్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి గదా! ఆ లిమిటేషన్స్‌లో మినిమమ్ ఆ అబ్బాయి 10థ్ చదివుండాలి అని, సారీ, 10థ్ క్లాస్ చదివుండాలి అని ఒక లిమిటేషన్. నెక్స్ట్ ఆయన ఏజ్ వచ్చేసి 18 ఉండాలి అని అనుకుంటున్నాం. సో ఈ 2 లిమిటేషన్స్ మీద మనం డేటా అంతా ట్రైన్ చేస్తుంటాం. ఈ 2 ట్రూ అయినాయి అనుకో, దెన్ దట్ పర్సన్ ఈస్ ఎలిజిబుల్. ఇది ఒక చిన్న థింగ్. బట్ ఇంత చిన్నగుండే ఎంఎల్ మోడల్స్ చాలా పెద్దగుంటాయి. లైక్ ఎంఎల్‌కి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తాం గదా! ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి రికమెండేషన్స్ ఒస్తాయి. లైక్ మన ఫ్రెండ్స్ చూసే రీల్స్, మన ఫ్రెండ్స్ లైక్ కొట్టే రీల్స్ మనకి రికమెండ్ అయితాయి. ఎందుకంటే వాళ్ళని మనం ఫాలో అయితున్నాం. మనం ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు చూసే మనకి రికమెండ్ అయితూ ఉంటాయి. ఇంకా క్లోజ్‌గా, లైక్ మనం ఎవరికైతే ఎక్కువ షేర్ చేస్తున్నామో వాళ్ళేమో మనకు టాప్‌లో కనిపిస్తారు. అండ్ వాళ్ళ రికమెండేషన్సే ఎక్కువొస్తుంటాయి. అది బికాస్ ఆఫ్ ఎంఎల్ ఆల్గోరిథం. అంటే మనము డేటా ఇచ్చి అట్లా సిస్టమ్‌ని ట్రైన్ చేసినాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎంఎల్. మెషిన్ లెర్నింగ్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ డేటా అండ్ టీచింగ్ ఆర్ ప్రిపేరింగ్ ద మెషిన్ అనుకోండి. ఇట్ ఈస్ ఎ సబ్‌సెట్ ఆఫ్ ఏఐ. సో ఇక్కడ మీకు ఒక నీట్ డయాగ్రామ్ ఉంది విచ్ ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ దిస్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనది ఏఐ అనేది పెద్ద సర్కిల్ అయితే, దాంట్లో ఒక చిన్న సర్కిల్ వచ్చేసి ఎంఎల్. ఇంకో చిన్న సర్కిల్ వచ్చేసి ఆ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంది. న్యూరల్ నెట్వర్క్స్ ఇస్ నథింగ్ బట్ డీప్ లెర్నింగ్. దాని తర్వాత జనరేటివ్ ఏఐ. అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? అనేది మనం డీప్ లెర్నింగ్ తర్వాత వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ. సో కొన్ని లైక్ ఏఐ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, వాయిస్ అసిస్టెంట్. మన జెమినై ఉంది గదా! మన ఫోన్‌లో ఇట్లా నొక్కంగానే జెమినై వస్తది. సో దట్ ఈస్ అ అసిస్టెంట్. నెక్స్ట్ అలెక్సా ఈస్ అ వాయిస్ అసిస్టెంట్. నెక్స్ట్ ఇంకేముంది? సిరి. సిరి గూడా వాయిస్ అసిస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రికమెండేషన్ సిస్టమ్. లైక్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పినా గదా! మనకి మన ఫ్రెండ్స్ చూసిన రీల్ రికమెండ్ చేస్తది. అదేంటి రికమెండేషన్ సిస్టమ్, దట్ ఈస్ అ అప్లికేషన్ ఆఫ్ ఎంఎల్ ఆల్గోరిథం.
సో, నెక్స్ట్ వచ్చేసి చాట్ బూట్స్ ఉంటాయి. సింపుల్ చాట్ బూట్స్. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఏఐఎంఎల్ డెవలపర్స్. ఫస్ట్ ఈ ప్రెజెంట్ టెక్ ఇండస్ట్రీలో ఏఐఎంఎల్ డెవలపర్స్‌కి చాలా, చాలా ఎక్కువ రేంజ్ ఉంది. చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే మనకి ఏఎంఎల్ ఓన్లీ కొన్ని ఫీల్డ్స్‌లో కాదు. మనకి హెల్త్ ఫీల్డ్‌లో కూడా యూజ్ అయితుంది. లైక్ క్రియేటింగ్ చాట్‌బోట్ విచ్ సపోర్ట్స్ అంటే మన టాబ్లెట్స్ ఏవేసుకోవాలని డీటెయిల్స్ ఎంతున్నాయి మన టాబ్లెట్స్ అన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవడానికి లేదా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొన్ని ఏఐ చాట్‌బోట్స్ ఉన్నాయి. సో, మనకి హెల్త్ కేర్‌లో యూజ్ అయితది. ఫైనాన్స్‌లో యూజ్ అయితది. ఎడ్యుకేషన్‌లో యూజ్ అయితది. ఎడ్యుకేషన్‌లో ఏంటి జెమినై మనం ఏంటి అంటే బనానా మోడ్‌లో పెట్టినామనుకో అప్పుడు మనకు అదొక టీచర్ లెక్క పనిచేస్తది. బనానా మోడ్ అంటే నవ్వకండి. నిజంగా ఎళ్లి చూడండి. జెమినైలో మీకు బనానా మోడ్ అని ఉంటది ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఈ కామర్స్ లో యూజ్ అయితది. ఈ కామర్స్‌లో ఏంటి సజెషన్స్ ఇప్పుడు మనము లైక్ అమెజాన్‌లో మీరు ఏదైనా బై చేస్తే లైక్ ఒక ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేసింది మీరు అమెజాన్‌లో ఒక ఫోన్‌ది ఓపెన్ చేసిండ్రు. దాన్ని మీరు కిందకి స్క్రోల్ చేసిందనుకో, స్క్రోల్ చేసినప్పుడు మీకు కింద సజెషన్స్ కనిపిస్తది ఒక డబ్బాలో. మీరు దీంతో పాటు ఇయర్ ఫోన్స్ కొనొచ్చు, ఈ ఫోన్ కేస్ కొనొచ్చు అని ఇచ్చి ఆ మూడిటికి కలిపి ఒక డిస్కౌంటెడ్ రేట్ చెప్తాడు. ఇదంతా దేనివల్ల వస్తుంది ఇప్పుడు? ఎంఎల్ ఆల్గోరిథం పనిచేస్తుంది ఈడ. నువ్వు ఎప్పుడైతే ఫోన్ తీసుకుంటున్నావో ఇప్పుడు, అప్పుడు ఎంఎల్ ఆల్గోరిథం ఇన్వోక్ అయితది. ఇన్వోక్ అయ్యి ఏంటి, అబ్బా! ఇప్పుడు వీడు ఫోన్ తీసుకుంటుండు. అంటే ఫోన్ తీసుకుంటే పక్క దానికి కవర్ పెడతాం. స్క్రీన్ గార్డ్ పెడతాం. ఆ 2 సజెషన్‌గా నేనిస్తా. ఇంకొకటి వీడు ఫోన్ కొంటుండు. అంటే ఇయర్ ఫోన్స్ కూడా కొనొచ్చేమో, కానీ దానికి కొంచెం లెస్ ప్రయారిటీ ఉంటది. ఇయర్ ఫోన్స్ ముందే ఉండొచ్చు అనుకోవచ్చు కదా! కానీ కొత్త ఫోన్‌కి ఎప్పుడు మనం కొత్త కవర్ ఎయడానికే ప్రిఫర్ చేస్తాం గదా! కొత్త స్క్రీన్ గార్డే ఏస్తాం గదా! సో, అందుకే ఫస్ట్ మనకి స్క్రీన్ గార్డ్ అండ్ వాట్ విల్ సే అబౌట్ ఫోన్ కవర్ గురించి ప్రిఫర్ చేస్తది. సో, దట్ ఈస్ రికమెండేషన్ సిస్టమ్. రికమెండేషన్ ఇంజిన్ ఇన్ ఈకామర్స్ వెబ్‌సైట్స్‌లో పనికొస్తది. ఆటోమే ఆహ్, ఆటోమేషన్, ఆటోమేటిక్ వీటిలో గూడా పనికొస్తూ ఉంటది. నెక్స్ట్ ఏఐ ఈస్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సారీ. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌లో. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇండియాలో చూసుకుంటే ర్యాపిడ్‌లీ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఏఐ స్టార్టప్స్ ఎక్కువైతున్నాయి. సో, దానివల్ల ర్యాపిడ్ గ్రోత్ ఉంది. ఓన్లీ స్టార్టప్స్‌లోనే కాదు లైక్ మన కోర్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కదా! ఇవన్నీ. ఈ కంపెనీ ఈ కంపెనీస్‌లో కూడా చాలా ఎక్కువ అంటే ఎవ్రీవన్ ఈస్ నౌ ఫైటింగ్ అరౌండ్ ద రేస్ ఆఫ్ ఏఐ అనుకోండి. జెమినైని ఒక ఇట్లా ఉరికిపిస్తుంది గూగుల్ వాళ్ళు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్‌లో కోపైలట్‌ని ఇట్లా ఉరికిపిస్తుంది. లైక్ మైక్రోసాఫ్ట్ ఏ అప్లికేషన్ అయినా అందులో మీరు కోపైలట్ ఇంటిగ్రేషన్ చూస్తారు. హెచ్‌పీ ల్యాప్‌టాప్స్‌లో ఈ మధ్య మీకైతే కోపైలట్‌కి సెపరేట్ ఆప్షన్ వస్తుంది. లైక్ కీబోర్డ్‌లో ఒక బటన్ వస్తుంది కోపైలట్‌కి. సో, దట్స్ వాట్ రన్నింగ్ రేస్‌లో ఉన్నది ఏఐ ఇప్పుడు. ఎవ్రీ కంపెనీ ఈస్ ఇన్ ద రన్నింగ్ రేస్ ఆఫ్ ఏఐ. సో, వి హావ్ సో మెనీ ఆపర్చునిటీస్. అట్లనే మనకి ఫారెన్‌లో గూడా వి హావ్ సో మెనీ ఆపర్చునిటీస్ లైక్ అబ్రాడ్‌లో వీటిలల్లో. సో, యూ కెన్ రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇక్కడ నేను మీకు ఈ డయాగ్రామ్ చూపెట్టినా గదా! లైక్ ఏఐ అనే ఒక సబ్‌సెట్‌లో మనకి ఎంఎల్ ఒస్తుంది. డీఎల్ ఒస్తుంది. డీఎల్ ఈస్ నథింగ్ బట్ డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ అండ్ జనరేటివ్ ఏఐ ఒస్తుంది. ఇప్పుడు అవిటికి కొంచెం డిఫరెన్సెస్ చూసుకుందాం. ఫస్ట్ ఏఐ ఈస్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్. మెషిన్ ఇంటెలిజెన్స్ అనుకోండి. సో, మనం రికమెండేషన్ సిస్టమ్స్ అవిట్లో పనికొస్తాయి. ఎంఎల్ ఆల్గోరిథమ్స్ ట్రైన్ ద మెషిన్ యూజింగ్ డేటా. ఏ మెషిన్ ట్రాన్స్‌ఫార్మర్స్ కావచ్చు, సంథింగ్ మెషిన్ మన కంప్యూటర్ కావచ్చు, మన ల్యాప్‌టాపే కావచ్చు. మెషిన్‌ని మనం ట్రైన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఈస్ నథింగ్ బట్ న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. మన బ్రెయిన్‌లో వి హావ్ న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ అన్నీ కలిపి ఒక న్యూరల్ నెట్వర్క్ ఫార్మ్ చేస్తాయి. దానివల్ల మనం డేటా ప్రాసెస్ చేస్తూ ఉంటాం. మనం చాలా టెరాబైట్స్‌లో డేటాను స్టోర్ చేసుకుంటాం మన బ్రెయిన్‌లో. సో, అదే మన బ్రెయిన్ సైకాలజీ, మన బ్రెయిన్ స్ట్రక్చర్‌ని, మన బ్రెయిన్ ఆర్కిటెక్చర్‌ని మనం సింప్లిఫై చేసి వి ఆర్ యూజింగ్ ఇట్ యాస్ అన్ ఆల్గోరిథమ్. దోస్ ఆల్గోరిథమ్స్ ఆర్ కాల్డ్ యాస్ డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్. ఎందుకు? కాంప్లెక్స్ డేటాని అనలైజ్ చేయడానికి. ఓకే. సో, కాంప్లెక్స్ డేటా అంటే ఏంటి? ఇమ ఇమేజ్ రికగ్నైజేషన్, స్పీచ్ రికగ్నైజేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఇమేజ్ రికగ్నైజేషన్. నార్మల్ ఏఐస్ ఏంటి అంటే ఇమేజ్‌ని రికగ్నైజ్ చేయలేము. ఇప్పుడు మనం చూడండి ఒక పర్సన్‌ని చూస్తే ఆ పర్సన్‌ని లైక్ ఒకటేసారి చూసామనుకోండి ఆ పర్సన్‌ని. కానీ ఎప్పుడో ఒక 2, 3 ఇయర్స్ తర్వాత ఆ పర్సన్ ఎక్కడో చూసామని ఒక ఉంటది గట్టిగా. సంథింగ్ మీకు ఇట్లా ఫ్లాష్ అయితది ఐడియా. సో
అలా మనం న్యూరల్ నెట్వర్క్స్‌ని బేస్ చేసుకొని డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ క్రియేట్ చేసినాం. దేనికోసం మనము ఇట్లా నార్మల్ ఇమేజ్ రికగ్నైజేషన్ కోసం, స్పీచ్ రికగ్నైజేషన్ కోసం. స్పీచ్ రికగ్నైజేషన్స్ అనేదేంటి? మనం వాయిస్‌తోని మనుషులను గుర్తుపడతాం గదా! అది స్పీచ్ రికగ్నైజేషన్. ఓకే. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌కి గూడా. నెక్స్ట్ స్కిల్స్. ఇప్పుడు మీరొక ఏఐఎంఎల్ ఇంజినీర్ కావాలంటే కొన్ని స్కిల్ సెట్ రావాలి మీకు. లైక్ సేమ్ మీరు వెబ్ డెవలప్‌మెంట్‌కి మన ప్రీవియస్ వీడియోలో చూసుండొచ్చు. దానికో స్కిల్ సెట్ ఉంది. యాప్ డెవలప్‌మెంట్‌కి, ఐఓఎస్‌కి సెపరేట్ సెట్ ఉంది. మళ్ళీ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్‌కి సెపరేట్ సెట్ ఉంది. సో, అట్లనే మనకి ఏఐఎంఎల్‌కి కూడా ఒక సెట్ ఉంది. దాంట్లో పైథాన్ అన్నిట్లో దూరుతది. సో, పైథాన్ ఈస్ ద మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కా రావాలి. దట్ ఈస్ పైథాన్. పైథాన్ నేర్చుకోండి. ఆర్ ప్రోగ్రామింగ్ గూడా యూజ్ చేస్తాం. సో, బోత్ ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ పైథాన్ 2 నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. వి హావ్ టు నో మ్యాట్రిసెస్, కాలిక్యులస్ రావాలి. తర్వాత ఇంకొకటి కాలిక్యులస్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 4 బ్రాంచెస్ వస్తే చాలు. మీకు ఇంకా ఇన్ డెప్త్ రోడ్ మ్యాప్ కావాలంటే యూ జస్ట్ గో టు ద కామెంట్ సెక్షన్, కామెంట్ దట్ వి వాంట్ మోర్ ఇన్ డెప్త్ వీడియో ఫర్ ఇట్. అప్పుడు నేను ఇన్ డెప్త్‌గా మీకు చేస్తా. సో, ఇవి ఎందుకంటే ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ కాబట్టి అందరూ గోల్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏ ఫీల్డ్‌లోకెళ్ళాలి అని అనలైజ్ జేసుకోవడానికి, వాళ్ళకొక ఐడియా రావడానికి ఈ వీడియోస్ అన్నీ జేస్తున్నాం మేము. అప్పుడు వాళ్ళు ఒక ఫీల్డ్ సెలెక్ట్ జేసుకుంటారు. సో, మీరు కామెంట్స్‌లో పెట్టిన తర్వాత వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ వీడియో. అండ్ మన పైథాన్ సిరీస్ వస్తుంది యూట్యూబ్‌లో. యాక్చువల్లీ ప్రీవియస్‌గా స్టార్ట్ చేసిన పైథాన్ సిరీస్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల వి డిలీట్ జేయాల్సొచ్చింది. సో, వి డిలీటెడ్. సో, బట్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్ ఓరియంటేషన్ సెక్షన్ నుంచి మళ్ళీ అన్ని వీడియోస్ తీసుకుంటూ వస్తాం. సో, దిస్ అవర్ పైథాన్ సీరీస్ ఈస్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్. సో, దాన్ని బేస్ మీద చేస్తున్నాం కాబట్టి యూ మస్ట్ హావ్ టు వాచ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ ఇస్ నథింగ్ బట్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో డేటాని స్టోర్ చేయడానికి మనం డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాము. సో, ఎందుకు స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో డేటా స్టోర్ చేస్తున్నాం? ఎందుకంటే మన ఏఎంఎల్ లేని ఏదైనా మనం ఇప్పుడు ఏఐస్ ఉంటాయి కదా! చాట్‌జీపీటీ అవన్నీ రెస్పాన్స్ ఫాస్ట్‌గా ఇయ్యాలి. ఏమైనా సెర్చింగ్ అవన్నీ ఉన్నాయనుకోండి టైం తీసుకోవద్దు. జల్ది అయిపోవాలి. అందుకే డేటాని స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఎంఎల్ ఆల్గోరిథమ్స్‌ని నేర్చుకోవాలి. దాని తర్వాత డేటా హ్యాండిలింగ్ అండ్ ప్రాసెసింగ్. డేటా హ్యాండిలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మాకు చాలా ఒక ఎక్సెల్ షీట్ ఆఫ్ డేటా ఇచ్చిందనుకోండి. దాంట్లో చాలా థౌసండ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. థౌసండ్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ప్రతి దాన్ని నీట్‌గా క్లీన్ డేటా ఉండాలి. అంటే మధ్యలో ఏ కాలమ్ ఎంప్టీ ఉండకుండా క్లీన్ డేటాని మెయింటైన్ చేయడము. దాని తర్వాత డేటా అనలైజ్ చేయడము. డేటాని హ్యాండిల్ చేయడం. డేటా అనలైజ్ చేయడానికి మనం టాబ్లూ యూజ్ చేస్తాం. టాబ్లూ లైక్ మన ప్రొడక్ట్ ఇంజినియర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి దానికి టాబ్లూ యూజ్ చేస్తాం. మనం నార్మల్లీ వి యూజ్ పైథాన్ ఫర్ డేటా విజువలైజేషన్ లైక్ వి యూజ్ పాండాస్ ఫర్ డేటా విజువలైజేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్‌కి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రాకపోతే మీరు లాజిక్స్ బిల్డ్ చేయలేరు. అండ్ ఎంఎల్ ఆల్గోరిథమ్స్‌ని అర్థం చేసుకోవడానికి మీకు కష్టమైతుంటది. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏఐఎంఎల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి నార్మల్ స్కిల్స్ చూసుకుందాం. దాని తర్వాత టూల్స్. టూల్స్ ఆర్ నథింగ్ బట్ పైథాన్ కమ్స్ అండర్ అ టూల్. యాహ్! ఇట్ కమ్స్ అండర్ అ టూల్. నెక్స్ట్ మనకేంటి అంటే నంబై పాండాస్. దీస్ ఆర్ పైథాన్ మాడ్యూల్స్. ఓకే. దీస్ ఆర్ పైథాన్ మాడ్యూల్స్. నెక్స్ట్ వి హావ్ సంథింగ్ లైక్ టెన్సర్‌ఫ్లో. దీస్ ఆర్ ఆల్సో పైథాన్ మాడ్యూల్స్. టెన్సర్‌ఫ్లో అవి ఏంటి అంటే డీప్ లెర్నింగ్‌కి వాడతాము. నెక్స్ట్ నంపై పాండాస్ ఫర్ మెషీన్ లెర్నింగ్. And PyTorch and TensorFlow both we used for this only. Jupyter Notebook మన కోడ్ రాయడానికి యూజ్ చేస్తాం. సేమ్ గోస్ విత్ ద గూగుల్ క్లౌడ్. సో, ఇవేంటివంటే మనం నో లైక్ వి రైట్ కోడ్ ఇన్ దట్. ఇవి మన కోడ్ ఎడిటర్స్. కోడ్ ఎడిటర్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు నార్మల్లీ క్లాస్‌లో రాసినప్పుడు వి హావ్ ఎ నోట్‌బుక్. లైక్ కోడ్ ఎడిటర్స్ ఆర్ నోట్‌బుక్ ఫర్ ప్రోగ్రామర్స్ అనుకోండి. వాళ్ళ ప్రోగ్రామ్ రాయడానికి. సో, లెట్స్ కంక్లూడ్ ద వీడియో. మనం నార్మల్లీ వాట్ ఈస్ ఏఎంఎల్, వాట్ ఈస్ ఏఎంఎల్ డెవలపర్ డస్ అన్నది తెలుసుకున్నాం. అసలు ఏఎంఎల్‌లో మనకి పార్ట్స్ ఏమేమి ఉంటాయి? ఏఎంఎల్ ఉంటది. ఏఐ ఉంటది. ఎంఎల్ ఉంటది. దాని తర్వాత వి ఆర్ గోయింగ్ టు హావ్ డీప్ లెర్నింగ్. దెన్ వి ఆర్ గోయింగ్ టు హావ్ జనరేటివ్ ఏఐ. లెట్స్ డిస్కస్ అబౌట్ జనరేటివ్ ఏఐ నౌ. వాట్ ఈస్ చాట్‌జిపిటి? ChatGPT is a AI which is trained on a transformer actually. ChatGPTs are the machines transformer నుంచి అదేంటిదంటే ట్రాన్స్‌ఫార్మర్స్‌కి మనం డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాం. దట్ ఈస్ చాట్‌జిపిటి. చాట్‌జిపిటి కమ్స్ అండర్ అ జనరేటివ్ ఏఐ. లైక్ జెమినీ ఆల్సో కమ్స్ అండర్ జనరేటివ్ ఏఐ. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు జనరేట్. లైక్ జెమినీ మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ఇమేజెస్. అవి దే ఆర్ గోయింగ్ టు క్రియేట్.
క్రియేట్ చేసే వాటిని జనరేటివ్ ఏఐస్ అంటారు. నార్మల్లీ మన చాట్ బోట్స్ ఉంటాయి కదా! అవి నార్మల్ ఏఐస్. దే ఆర్ నాట్ జనరేటివ్ ఏఐస్. చాట్ బోట్స్ ఏంటివంటే ఏదన్నా లైక్ ఎళ్లి బ్రౌజ్ చేసి ఇన్ఫర్మేషన్ తెచ్చి మనకిస్తాయి. Those are chatbots. They are not going to create the information, or they are not going to generate an image for us. So they are not generative AIs. Okay. జనరేటివ్ ఏఐ అంటే మనకి క్రియేట్ చేస్తది. లైక్ మనకి చాట్‌జీపీటీకి ఒక ఏదన్నా అడిగిన తర్వాత చాట్‌జీపీటీ మనకి కిందకి ఇట్లా సజెషన్స్ షుడ్ ఐ మేక్ ఇట్ పీడీఎఫ్? షుడ్ ఐ మేక్ ఇట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? అని ఇట్లా ఆప్షన్స్ ఇస్తుంటది కదా! షుడ్ ఐ డీప్‌లీ టాక్ అబౌట్ ఇట్? అని ఆప్షన్స్ ఇస్తుంటది కదా! సో, చాట్‌జీపీటీ ఏదైతే ఉందో ఆ చాట్‌జీపీటీ ఒక జనరేటివ్ ఏఐ. నెక్స్ట్ మనం డీప్‌లీ స్టడీడ్ అబౌట్ వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆహ్, ఎవ్రీథింగ్ వి స్టడీడ్ అబౌట్ ఏఐ, ఏఎంఎల్ రోడ్ మ్యాప్ లెక్క అయిపోయింది. ఇంకా డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ కావాలంటే యూ కెన్ గో టు ద కామెంట్ సెక్షన్ అండ్ యూ కెన్ కామెంట్. వి విల్ క్రియేట్ అ వీడియో అండ్ చిన్న చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గో టు ద కామెంట్ సెక్షన్ అండ్ కామెంట్ చేయండి. ఐ యామ్ గోయింగ్ టు రెస్పాండ్ టు ఆల్ ద కామెంట్స్. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ దిస్ వీడియో. బై.